ఉత్తరాంధ్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏం జరిగింది? విశాఖలో జరిగిన పారిశ్రామిక ఐటీ రంగ అభివృద్ధి ఏంటి? డెఫినెట్ గా విశాఖపట్నాన్ని ఒక బీచ్ ఐటీ డెస్టినేషన్ గా మనం తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. గత 5 ఏళ్లలో సిటీ ఆఫ్ డెస్టినీ ఏం మారింది? ఈ విషయాలు మీ ముందుంచడానికి ఉత్తరాంధ్ర కింగ్డమ్ విశాఖపట్నం వచ్చింది TV9 బులెట్ రిపోర్టర్. నమస్తే, మీరు చూస్తున్న TV9, నేను మీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష. ఇవాళ మన బులెట్ విశాఖలో ఆగింది. విశాఖ ఉత్తరాంధ్ర కింగ్డమ్ ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఈ సాగర తీరం సొంతం. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖను అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులేంటి? గత 5 ఏళ్లలో విశాఖ ఏం మారింది? విశాఖ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూద్దాం ఇవాల్టి మన బులెట్ రిపోర్టర్లో. పారిశ్రామిక అభివృద్ధితో పాటు మౌలిక వస్తుల కల్పనపై జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు నిదర్శనమే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం. అవును, విశాఖ విశాల రూపం భోగాపురం ఎయిర్పోర్ట్ రూపంలో ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా భావిస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 4750 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే తమ ప్రాంత ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని ఈ ప్రాంత వాసులు బలంగా నమ్ముతున్నారు. అందులోనూ దేశ విదేశాల్లో అద్భుతమైన ఎయిర్పోర్ట్లు నిర్మించిన GMR సంస్థ దీన్ని నిర్మిస్తూ ఉండటం మరో విశేషం. ఆ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఒక్కసారిగా ఈ నిర్మాణం పూర్తయిపోయి ఎయిర్పోర్ట్ లో రాకపోకలు మొదలైతే దాదాపు కొన్ని వేల మంది ఈ ప్రాంత వాసులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే తమ భూముల విలువలు పెరుగుతాయి. సర్వీస్ సెక్టర్ కూడా విస్తరిస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. చాలా వేగంగా పనులు అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా ఇనార్బిట్ మాల్ కానివ్వండి, ఏఎస్ఎన్ మెగా మాల్ కానివ్వండి, రెండు కూడా ఓపెనింగ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేశామంటోంది వైసీపీ ప్రభుత్వం. పరిపాలనా రాజధానిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్తోంది. ఐటీ, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్, భోగాపురం ఎయిర్పోర్ట్, దక్షిణాదిలోని అతిపెద్ద ఇనార్బిట్ మాల్ వంటి అనేక ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖని బీచ్ ఐటీ కారిడార్ గా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇందుకోసం ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఆయా కంపెనీలకు అనువైన స్థలాలు కేటాయించడంతో పాటుగా మౌలిక వస్తుల కల్పన కూడా పూనుకుంది. ఇందులో భాగంగా దిగ్గజ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్ ని విశాఖలో ప్రారంభించింది. ఇక్కడ రిషికొండ హిల్ నెంబర్ 2లో రిషికొండ సెజ్ లో ఉన్న హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇన్ఫోసిస్ బాట్లోనే టెక్ మహీంద్రా కావచ్చు, అమెజాన్, యాక్సెంచర్, WNS ఇలా అనేక సంస్థలు విశాఖ బాట పడుతున్నాయి. విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాలు చాలా అభివృద్ధి చేశారు. అందులోనే ఉత్తర నియోజకవర్గంలో వైజాగ్ వైఎంసీ మాల్ ఒకటి, AMC మాల్ ఒకటి, మన ఇనార్బిట్ మాల్ ఒకటి. ఈ రెండు మాల్లోనే కనీసం యువతకి 20 నుంచి 25 వేల మంది ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలే కాకుండా ప్రత్యేకంగా పరోక్షంగా కూడా ఎన్నో మంది బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది.
ఐటీ హిల్స్ మీద నలువైపులా అభివృద్ధి భవనాలు, రిషికొండ మీద రూపుదిద్దుకుంటున్న టూరిజం భవనాలు, ఆర్కే బీచ్ ఏరియాలో వెలిసిన బిల్డింగ్లు, రిసార్ట్లు, మిలీనియం టవర్, యోకోహామా టైర్స్ కంపెనీ, ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్లు, ఇలా ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. అసలు విశాఖ అంటేనే ఓ చైతన్యం. ఇక్కడ పట్టిందల్లా బంగారమే. సీఎం జగన్ హయాంలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయని ప్రభుత్వం చెబుతోంది. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటి ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. అంతేకాదు జగన్ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాల వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ శ్రేణులంటున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ఇక్కడ ప్రధాన భూమిక పోషించేది పెట్టుబడులు. అలాంటి పెట్టుబడులను ఆకర్షించడం కోసం జగన్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని చెప్తుంటారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా ఆయా కంపెనీలకి ఇక్కడ అనుకూలమైన వాతావరణంతో పాటుగా మౌలిక వస్తువుల కల్పన చాలా ముఖ్యం. సో అలాంటి మౌలిక వస్తువుల విషయంలో జగన్ తీసుకున్న ఆ చొరవ కారణంగానే ఈరోజు యోకోహామా లాంటి దిగ్గజ కంపెనీలు ఆంధ్రాకి తరలి వచ్చాయని చెప్తుంటారు ఆ పార్టీ నేతలు. జపాన్ దిగ్గజ కంపెనీ యోకోహామా గ్రూప్ లో భాగమైన ఏటీజీ అలయన్స్ టైర్ గ్రూప్ ఇక్కడ అచ్యుతాపురం సెజ్ లో ఏర్పాటు చేసిన అతిపెద్ద టైర్ ప్లాంట్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇండియాకి సంబంధించి మొత్తం 3 చోట్ల మాత్రమే యోకోహామా టైర్స్ తన యూనిట్ నెలకొల్పింది. ఒకటి తమిళనాడులో తిరునల్వేలిలో ఉంటే, ఇంకొకటి గుజరాత్లోని ఒక ప్లేస్లో ఉంది, మరొకటి ఇక్కడ అచ్యుతాపురం సెజ్లో ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఇక్కడ ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఇక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. 2,000 మంది ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇక సెకండ్ యూనిట్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. మొత్తం 3,000 కోట్ల పెట్టుబడులు యోకోహామా ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తోంది. అండ్ స్థానికంగా 70% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఐటీఐ కావచ్చు, అలాగే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ వర్క్ కూడా చేస్తున్నారు. అలాగే 1000 మందిని అలాగే ఇక్కడ రిక్రూట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దీని ఎక్స్పాన్షన్ని బట్టి, విస్తరణను బట్టి మరిన్ని ఉద్యోగాలు కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది.